హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మా పిల్లల స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందన్నమాట. మా పిల్లలు ఇద్దరు డాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అందుకోసం మేమందరూ గ్యాదర్ అయ్యామన్నమాట. వెయిటింగ్ టు సీ, ఎగ్జైటెడ్. పిల్లల ఈవెంట్స్ అన్నీ కూడా చూడాలని బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాము. సో వీళ్ళు స్టార్టింగ్ యాంకరింగ్ విత్ స్టూడెంట్స్ తోటే చేస్తారనమాట. చాలా బాగుంటాయి చిన్న పిల్లల యాంకరింగ్. అవి కూడా చూడండి, చాలా బాగుంటుంది. To step forward for the ceremonial lighting of the lamp. This simple yet profound act is a gesture that transcends. ఇక్కడ పిల్లలు ల్యాంప్ లైటింగ్ గురించి చెప్తూ ఉన్నారనమాట. మన ట్రెడిషన్ కి సంబంధించి కానివ్వండి, ఎక్కడైనా ఏ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినా సరే, ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే మనము దీపం జ్యోతి తోటి స్టార్ట్ చేస్తాం కదా, అది చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. చీఫ్ గెస్ట్ ఐఏఎస్ రమేష్ గారు ల్యాంప్ లైటింగ్ తోటి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇంకా చైర్మన్ గారు, ఇంకా వైస్ చైర్మన్ గారు అందరూ ఉన్నారు. ల్యాంప్ లైటింగ్ తర్వాత ఇంకా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారన్నమాట పిల్లల్ని. Top 10 position among the best schools in Bangalore. I think we need a big round of applause. We stood top 10 academic achievements. You don't have to be great to start, but you have to start to be great. We are proud to acknowledge that we have achieved things and stuff. The yoga intervention classes focused on the importance of yoga in everyday life, providing a comprehensive understanding of its benefits. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ పేరెంట్ ఎంగేజింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేశారనమాట స్కూల్లో. సో వాటి గురించి చెప్తూ ఉన్నారు. ఇంకా జుంబా క్లాసెస్ అవి పెట్టారు. ఇంకా పేరెంట్స్కి గేమ్స్ కూడా పెట్టారు కదా, కపుల్ గేమ్స్, ఇండివిజువల్ గేమ్స్, అవన్నీ కూడా నా పాత వీడియోస్లో మీరు చూసుంటారు. సో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉన్నారన్నమాట. స్కూల్లో అచీవ్మెంట్స్ ఏవేవి చేశారు అవన్నీ కూడా చాలా ప్రౌడ్గా ఉంటుందన్నమాట. అందులో అమర్జ్యోతి పబ్లిక్ స్కూల్ అన్నది బెంగళూరులో వైట్ ఫీల్డ్లో టాప్ 2లో ఉందన్నమాట. ఇంకా బెంగళూరు మొత్తంలోకి తీసుకుంటే సిబిఎస్ఈ స్కూల్స్లో టాప్ 10లో ఉందన్నమాట. అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు చిన్న పిల్లలు వెల్కమ్ డాన్స్ వేస్తూ ఉన్నారన్నమాట. ఫస్ట్ క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేశారు ల్యాంప్ లైటింగ్ వెంటనే. Special request. Can I join you too? I am just as excited to visit the next phase of our journey. Yes, dear. Most welcome. Let me open to the door. Magical Gateway. పిల్లలు మాటల్లో చెప్పారు కదా, మ్యాజికల్ వరల్డ్ లోకి తీసుకెళ్తాము అని చెప్పి. స్టార్టింగే చిన్న బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట మన ముందుకు. అటు నుంచి ఆ కీ ఓపెన్ చేసి మ్యాజికల్ వరల్డ్ లో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఐడియాస్ కూడా వస్తాయన్నమాట మీ పిల్లలు ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెయిన్బో థీమ్ అన్నమాట, కలర్స్ తోటి. ఇప్పుడు బార్బీ గర్ల్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. పింక్ కలర్ డ్రెస్సెస్ అవన్నీ వేసుకొని. వీళ్ళ యాన్యువల్ డే ప్రోగ్రాము ఓపెన్ గ్రౌండ్స్ లో, స్కూల్ గ్రౌండ్స్ లోనే జరిగిందనమాట. ఆ లైటింగ్స్, ఇంకా బయట కనిపించే మూను, అవంతా కూడా చాలా బాగున్నాయి. రింగ్స్ తో పిల్లలు చాలా బాగా డాన్స్ వేస్తున్నారు చూడండి. ప్రాపర్టీ యూజ్ చేసి డాన్స్ వేయాలి అని అంటే ఇలా వేయచ్చు అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి మగపిల్లలంతా ఎంత బాగా వేస్తున్నారో. ఆ బ్లూ కలర్ ఇంకా సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడ ఆ అన్ని జూలో ఉండేటటువంటి అనిమల్స్ అంతా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అదంతా చూపించడానికి, ఇంకా వరల్డ్ లో ఉండేటటువంటి అనిమల్స్ చూపించడానికి వచ్చారన్నమాట. ఇంక ఇక్కడ పిల్లలు చాక్లెట్ థీమ్ తో డాన్స్ చేస్తారు చూడండి.
enjoying the beauty of the nature. ఇక్కడ ఫ్లవర్స్ డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో ఆ పాప ఆ తోటలో ఎంజాయ్ చేస్తున్నట్లాగా డాన్స్ వేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పాప డాన్స్ వేయడం. ఇక్కడ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్పి క్యూట్ క్యూట్ యానిమల్స్, టైగర్స్, టైగ్రెస్, ఇంకా లయన్స్, మంకీస్ ఇలాగా వాళ్ళు మంచి మంచి డ్రెస్సెస్ వేసుకున్నారనమాట. చాలా బాగుంటుంది పిల్లలు ఇలాగా క్యూట్ క్యూట్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటే. ఇక్కడ గోల్డ్ మైన్స్ లో నుంచి గోల్డ్ బాక్సెస్ తెస్తారనమాట. అందులో నుంచి ఒక మ్యాజికల్ పర్ఫార్మెన్స్ చేసి పిల్లలు బయటకు వస్తారు. ఇంకిక్కడ బుక్స్ థీమ్ అన్నమాట. బుక్స్ ఎలా యూజ్ అవుతాయి అవన్నీ కూడా చెప్పుకుంటూ పిల్లలు డాన్స్ వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చైర్స్ థీమ్. చైర్స్ తో పిల్లలు ఎలా బాగా డాన్స్ వేస్తున్నారు చూడండి. నెక్స్ట్ అంబ్రెల్లా థీమ్ అన్నమాట. ఇందులో మా చిన్న బాబు డాన్స్ వేస్తూ ఉన్నాడు, 2nd క్లాస్. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా వాడు, ఉచిత్ వర్ధన్. సో వీళ్ళకి వచ్చి అంబ్రెల్లా థీమ్ అన్నమాట. సెనోరిటా సాంగ్ వీళ్ళకి ఇచ్చారు, చాలా బాగుంది అనమాట. పిల్లలంతా కూడా ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకొని చిన్న చిన్న అంబ్రెల్లాస్ పెట్టుకొని క్యూట్ గా డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకిక్కడ మనం వేస్ట్ గా పడేసేటటువంటి న్యూస్ పేపర్ ఎంత ప్రీషియస్ అనే విషయము చెప్తూ డాన్స్ వేస్తున్నారనమాట. ఇంకా చార్లీ చాప్లిన్ డాన్స్. ఇక్కడ మూన్ థీమ్ తోటి పిల్లలు వైట్ డ్రెస్సెస్ తోటి డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ బ్లూ అండ్ సిల్వర్ కలర్ డ్రెస్సెస్. ఇక్కడ స్పీకర్ యాంకరింగ్ చేస్తూ ఉన్నాడు, లక్కీ వాళ్ళ క్లాస్మేట్. As it dances, the peacocks in white dust to reveal in its splendor to beauty, letting go for worries and inhibition. We have girls of grade 3A and 3B with a mesmerizing performance for us. ఇక్కడైతే గ్రేడ్ 3 పిల్లలు నెమలి లాగా డాన్స్ చేశారనమాట. ఈ ఫెదర్స్ అవి పెట్టుకొని చాలా బాగా అనిపించింది. నెమలిలే వచ్చి డాన్స్ వేస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. గ్రాండ్ గా ఉండింది ఆ డ్రెస్ అంతా కూడా. ఈ నెమలిలు తెలుగు సాంగ్ వర్షం సాంగ్ కి పెట్టారనమాట. చాలా బాగుంది చూడడానికి కానివ్వండి, వినడానికి కానివ్వండి. తెలుగు పాటలు ఎక్కడైనా వచ్చాయని అంటే తెలుగు ప్రేక్షకులు కొంచెం ఉర్రు తెలుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, అలాగా.
ఇంక ఇది వచ్చి మ్యూజిక్ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి సాంగ్ డ్యాన్స్ అనమాట. పిల్లలంతా కూడా మ్యూజిక్ తోటి, ఆ మ్యూజిక్ వర్డ్స్ ఉంటాయి కదా వాటితోటి డ్యాన్స్ ఎలా వేశారు అని చెప్పి. ఇంక ఇది వచ్చి మా పెద్ద బాబు పర్ఫార్మెన్స్ అనమాట. మా బాబు ఐ సినిమాలో సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అనమాట, పువ్వులే అనే సాంగ్. అంతా రోజ్ ఫ్లవర్స్ థీమ్. ఇక్కడ వేస్తున్నారు చూడండి మా పెద్ద బాబు లతిక్ వర్ధన్ డాన్స్. ఆ ఫ్లవర్స్ అవి పెట్టుకుని చాలా బాగా వేశారనమాట పిల్లలైతే. ఆ బ్లాక్, వైట్, ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ అవి చాలా బాగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా గ్యాంగ్ లీడర్ సాంగ్ కి వేశారనమాట. మెగాస్టార్ ఫ్యాన్స్ మోస్ట్లీ ఇక్కడ అంతా ఆంధ్ర వాళ్ళు కదా, ఫుల్ ఎంజాయ్ చేశారు. పేరెంట్స్ అంతా విజిల్స్, తప్పట్లు అన్నీ చాలా బాగుండింది అనమాట. వీళ్ళకే అందరు ఎక్కువగా గోల్ చేశారనమాట. ఇంకా తర్వాత విలేజ్ థీమ్. సో ఇందులో పిల్లలు చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్ తోటి బాగున్నారు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి పిల్లలు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ వర్క్ ని అప్రిషియేట్ చేస్తూ డాన్స్ వేశారనమాట. ఇంకొక్కడ వచ్చి షాడో థీమ్. షాడోలో పాఠశాల అనే మూవీలో నుంచి సాంగ్ కి డాన్స్ వేశారనమాట. టైటిల్ సాంగ్ చాలా బాగా అనిపించింది. వాళ్ళు స్కూలింగ్ ఎందుకు అవసరము, పిల్లలకి ఈ చదువుకోవడాలు అవి లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి మొత్తం కూడా రిప్రజెంట్ చేస్తూ చేశారనమాట. ఇంకా దాని తర్వాతకి ఇది డెవిల్ డ్యాన్స్ ఉంటుంది కదా, సో అవి చేశారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట. నెక్స్ట్ ఇంకా పిల్లలకి బాగా నచ్చింది డ్రాగన్ సాంగ్ అనమాట. చైనా వాళ్ళు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది, ప్లస్ ఈ డ్రాగన్ వచ్చేసరికి అందరూ అరిచేశారు. ఎండింగ్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, కొంచెం డల్గా ఉన్నప్పుడు అందరినీ హైప్ చేయడానికి చాలా బాగా అనిపించింది. నాకు కూడా థ్రిల్లింగ్గా ఉన్నింది అనమాట ఇలా డ్రాగన్ వచ్చి డాన్స్ వేయడం. నెక్స్ట్ ఇంకా వర్షం కోసం అని చెప్పి రైతులు వేసే డాన్స్ లాగా వేశారు. ఇందిరా సాంగ్ లో నుంచి డాన్స్. లాస్ట్ బట్ వన్ మంచి ర్యాప్ సాంగ్ వేశారనమాట ఆడపిల్లలందరూ కలిసి. దాని తర్వాతకి కన్నడని ఇంకా కర్ణాటకని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ అంతా కూడా కర్ణాటక రజతోత్సవాలు చేస్తూ ఉన్నారనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ గ్రూప్ సాంగ్ వేశారు. ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు చాలా బాగుంది అనమాట. సో అన్ని పర్ఫార్మెన్సెస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చింటుంది. మీ పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వేసేటప్పుడు మంచి మంచి ఐడియాస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.